అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరొక సెలబ్రిటీ కపుల్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ టాలెంట్తో, వాళ్ళ మాటలతో, మరీ ముఖ్యంగా వాళ్ళు చేసే స్కిట్స్తో మనల్ని అందరినీ ఫిదా చేసేస్తున్నారు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి క్రియేటర్స్. యాక్చువల్లీ ఈ మధ్య కాలం కాదు, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇదే జర్నీ ఉంది. అండ్ అలాగే రకరకాల వీడియోస్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కపుల్ గురించి ఒక హింట్ ఇవ్వాలంటే బాగుంది, నాకు నచ్చింది. ఎస్, అర్థమైపోయింది కదా. సంతు శ్రీకాకుళం యాసలో ఎంత చక్కగా మాట్లాడతారు. చిన్న చిన్న వీడియోస్కి తను రెస్పాండ్ అయ్యే విధానం, అక్కడక్కడ కొన్ని స్కిట్స్ చేసి ఆయన మాటలతోనే మనల్ని అందరినీ తన ఫ్యాన్స్ని చేసేసుకున్నాడు. తను రీసెంట్గా మ్యారేజ్ అయింది, వారి భార్య సుస్మితతో పాటు వచ్చారు. మాట్లాడదాం ఒకసారి, ఎలా అసలు జర్నీ స్టార్ట్ అయింది, తర్వాత తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది లైఫ్, అసలు ఇంత చక్కగా ఎలా మాట్లాడతారు, అండ్ దాంతోపాటుగా ఇంకా నెక్స్ట్ ఏమేం చేయబోతున్నారు, ఇవన్నీ సంతు అండ్ ఫ్యామిలీ మాటలో విని తెలుసుకుందాం. హాయ్ సంతు, హాయ్ సుస్మిత. నమస్కారం. కొత్త జంట అది రేని కొత్త జంట అని పాడాలి ఇప్పుడు నేను. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. నిజంగా ముద్దుగా ఉన్నారు ఇద్దరు. దిష్టి తగులుతున్నాం ఇద్దరికి, అలా ఉన్నారు. వెరీ నైస్ అండ్ క్యూట్ కపుల్. చిన్నిగా వెళ్ళే ఉన్నారు, ముద్దుగా. బా, అసలు ఎంత సిగ్గుపడుతున్నారు తెలుసా? మీరు సిగ్గుపడుతుంటే నాకు కూడా సిగ్గు వచ్చేస్తుంది. కంఫర్ట్ ఉన్నారు కదా. ఏంటి సంగతులు, ఎలా ఉంది లైఫ్? చాలా బాగుందండి ప్రెసెంట్ అయితే. పెళ్ళైన తర్వాత ఫస్ట్ లో బాగుంటది అంట, తర్వాత ముందు ఎలా ఉంటది. బెంగ పెట్టుకున్నారా మీరు? బెంగలేదు, అని మన పెద్దల నుంచి ఆచారం ఉంది కదా. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో బాగుంటది, కొంచెం వెళ్తున్న కొద్ది బరువులు ఎక్కువ అవుతాయి. మొయ్యాలి మరి. చేసుకున్నారుగా పెళ్ళి? ఫిక్స్ అయ్యే మరి, రెడీ అయ్యాను పెళ్ళికి. బట్ మీలో నచ్చేది ఏంటి అంటే, సుస్మిత మీరైతే ఇప్పుడు ట్రావెల్ స్టార్ట్ చేశారు ఈ జర్నీ, బట్ సంతు మీ లాంగ్వేజ్, మీ యాక్సెంట్ అసలు అద్భుతం. మనకేంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆయా యాసలు అవేంటంటే చాలా పాపులర్. కరెక్ట్గా మాట్లాడితే నిజంగా కొంచెం ఫన్నీగా అనిపిస్తాయి. అవును, కొన్ని అర్థం కావు కూడా చాలా మందికి. బట్ నేను శ్రీకాకుళంలో పెరిగిన అమ్మాయిని కాబట్టి నాకు కొన్ని పదాలు మీరు మాట్లాడినవి నచ్చుతాయి. అండ్ అందుకని మిమ్మల్ని చూడగానే నాకు అనిపించింది బాగుంది, నాకు నచ్చింది. మీరు సూపర్ సార్. థ్యాంక్ యూ అండి. అదే అనాలనిపించింది నాకు. ఎలా అసలు ఎట్లా స్టార్ట్ చేశారు? నేను 6th క్లాస్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో మా నాన్న వాళ్ళు మేస్త్రి పని చేసుకుని, లేబర్ పని చేసుకోవడానికి వచ్చేవాళ్ళం కదా. వాళ్ళతో పాటు నేను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడే గవర్నమెంట్స్ దేవల్ జామ్సింగ్ అనే స్కూలు, గుడిమల్కపూర్ ఫ్లవర్ మార్కెట్ దగ్గర స్కూల్ ఉంది. ఆ స్కూల్లో చదువు మొదలైంది. ఓకే. అప్పటి నుంచి స్కూల్ నుంచి కూడా మామూలుగా పాటలు కానీ, ఈ ఆగస్ట్ 15కి పోటీలు ఉంటాయి కదా, అందులో పార్టిసిపేట్ చేయడం, పాటల్లో, డ్యాన్స్లో అన్నిట్లో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. చదువులో కూడా ఉండేది కానీ కొంచెమే ఉండేది. ఆ తర్వాత వాటి పైన వెళ్ళి అలాగే అప్పటి నుంచి అలవాటు. ఆ తర్వాత 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము. తర్వాత ఇంటర్ కూడా పాస్ అయ్యాము. తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి కొంచెం డల్ అయ్యాము. ఏమైంది? బ్రేక్ పడిందా? బ్రేక్ కొంచెం అంతే, డిస్కంటిన్యూ చేశాను. బీఎస్సీ చేశాను డిగ్రీ. కాకపోతే ఇప్పటికీ కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? వేలలో లెక్కెట్టచ్చు. అవునా? అంటే అన్నీ ఒకసారి కొన్ని దాచుకుంటూ బాగుంటుందని. కరెక్ట్, మనకంటూ కొంచెం చెప్పుకోవడానికి ఉండాలి, అంతేనా? ఏం తీసుకున్నారు? ఏ గ్రూపు? బిఎస్సి స్పెషలైజేషన్ ఎంపీసీ. ఫైన్. అదేదో దానిలాగా ఇది ఈ గ్రూప్ చదివి ఆ గ్రూప్ ఏదో చెప్పారు కదా, బీకామ్ లో ఫిజిక్స్ ఆ టైప్లో ఉంది. అప్పుడు సడన్ గా నేను బిఎస్సిలో ఎంపీసీ చేశాను. మనం సరిగ్గా చదవలేదు, ఈ తాపి పనికి వెళ్ళిపోయాను అనమాట. అంటే రోజువారీ డబ్బులకి అలవాటు పడిపోయాను. ఓ, మీరు కూడా పని చేస్తే వాళ్ళ? నేను తాపి మేస్తాను నేను. ఓకే. రీసెంట్ గా టిక్ టాక్ వచ్చే మొన్నటి వరకు కూడా నేను చేశాను తాపి పని. చక్కగా గోడలు కడతారు? చాలా బాగా కడతాను, పర్లేదు. ఎక్కడ స్పెషల్ మీరు ఇల్లు నిర్మించడంలోనా, లేకపోతే పర్టికులర్గా అంటే ఇల్లు కట్టడం. మీరు ఇల్లు కట్టుకున్నారా మరి? కట్టుకున్నాను. సూపర్. మీ చెయ్యి ఉందా అందులో? ఉందా అందులో? ఉందండి. ఉండాల్సిందే ఆబ్వియస్ గా కదా. రైట్, ఓకే. ఆ తర్వాత జర్నీ? ఆ తర్వాత టిక్ టాక్ వచ్చేటప్పటికి, టిక్ టాక్ వచ్చిన తర్వాత టిక్ టాక్లో అంత చాలా మంది టిక్ టాక్ చిన్న చిన్న వీడియోస్, షార్ట్ వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా. అవి చూసి నేను అప్పుడు అనుకునేవాడిని,
ఏంటి ఈ వీడియోలు ఏంటి అవి ఎలా చేస్తారు సిగ్గేదా అంత మంది చూసేటప్పుడు అలాగ అనిపించేది. ఆ తర్వాత మేము పని దగ్గర క్యారేజీలు తీసుకుని మధ్యాహ్నం తింటాం కదా, అప్పుడు మొబైల్ చూసుకునేటప్పుడు మా వాళ్ళు మన సైడ్ ఆంధ్ర వాళ్ళు ఈ శ్రీకాకుళం వాళ్ళు కూడా చేయడం చూసి ఏంటి ఎంత బాగుంటుందా చేస్తే అనిపించేది. కానీ ఒక 3 నెలల వరకు చేయలేదు అసలు, భయంకి ఇది చూస్తే ఎవరైనా ఏమనుకుంటాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఆర్య అని ఒక అబ్బాయి ఉంటాడు, వాడు ఏదో ఎన్టీఆర్ డైలాగ్ ఏదో చేశారు. ఓకే, ఒక 50 లైక్లు వచ్చాయంట. మాకు 50 లైక్లు వచ్చాయని చెప్పాడు. లైక్లు వస్తే అంత గొప్ప అనిపించేది. ఆ తర్వాత నేను కూడా, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆ డ్యాన్స్ వీడియోలు చేసేవాడిని. ఒక 10 లైక్లు వస్తే నిద్ర పట్టేది కదా, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చారు. అలాగా డ్యాన్స్ కాకుండా కామెడీ ఏదైనా చేస్తే ఇంకా బాగుంటుందేమో అనుకొని మా వదినతో, మా పెదనాన్న వాళ్ళ కొడుకు భార్య అనమాట ఆమె, రేవతి మా వదిన పేరు, ఆమె నేను సరదాగా ఒక కామెడీ చేసామన్నమాట. అది ఒక నైటే ఎక్కువ పాపులర్ అయింది. ఓకే, మొత్తం ఒక 44K ఫాలోవర్స్ వచ్చారు ఈ టిక్టాక్లో. అబ్బో, అప్పటి నుంచి మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, ఏం మీరు ఎంత బాగా చేశారు కామెడీ. అప్పుడు ఎడిటింగ్ కూడా రాదు, ఈ లాఫింగ్ కూడా పెట్టలేదు, మేమే నవ్వుకునే వాళ్ళం ఆ జోకేసి. అలా టిక్టాక్లో అయిన తర్వాత కరోనా టైంలో ఇంకా ఖాళీగా ఉండేవాళ్ళం కదా, అలాగా 1 by 1 అలాగా. ఫస్ట్ చేసిన వీడియో ఇది? ఫస్ట్ చేసిన వైరల్ అయిన వీడియో అయితే కాజల్ అగర్వాల్ వస్తుంది కదా అడ్వర్టైజ్మెంట్కి, అదే టూత్ పేస్ట్ గురించి అని. అవును, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అని అనుకుని వస్తుంది కదా, ఆమె వచ్చేటప్పుడు అన్ని పగిలిపోతాయి, అద్దాలు అన్ని పగిలిపోతాయి అన్న. అవును, ఆ వీడియో నేను చేశాను అనమాట. నేను ఎంత బాధపడిపోతాను తెలిసిన, పొద్దున్న లేసి ఒక బిస్కెట్ ముక్క తినేటప్పటికి నా పళ్ళు జూమ్ అన్నది. అన్నాను, అనేటప్పటికి వచ్చేసింది కాజాల అద్దాలు అని బాధలు కొట్టుకుని వెళ్ళిపోయింది. 10 రూపాయల టూత్ పేస్ట్ గురించి 20,000 రూపాయల సామాన్లు పాము కొట్టింది. అది ఒక్కటే కాదు, ఇంకా మహేష్ బాబు కూడా 10 రూపాయల థమ్స్అప్ గురించి కొండలు గోట్లు లోయలు అవన్నీ ఎగిరి మరీ వచ్చేదారు థమ్స్అప్ గురించి. మా పుల్లయ్య గారి కొట్లో 100కి 10 థమ్స్అప్లు ఇస్తారని. ఆ తర్వాత లిప్టిక్, ఒకవేళ లిప్టిక్ యాడ్ చేస్తే ఏం చేస్తారు, కోతికి వెనక సైడ్ చూపించి మా లిప్టిక్ రాయడం మేము తెర్రగా ఉంది అంటారు ఏంటి అని చాలా సెకలు ఉన్నారు నీలో. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ టిక్టాక్ ప్రయాణం. ఒక్కసారి మొత్తం మన ఆంధ్రాలో చాలా వైరల్ అయింది వీడియో. అప్పటి నుంచి ఆ స్లాగ్కి మా శ్రీకాకుళం వాళ్ళందరూ నన్ను మెయిన్, నేను ఇలా చేస్తున్నట్టు రీజన్ మా శ్రీకాకుళం వాళ్ళ సపోర్టు. ఎవరో మనం ఎక్కడెక్కడ పుట్టామో తెలియదు మన జిల్లాలో, బట్ ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు ఎక్సలెంట్ మేము భలే నవ్వుతున్నామని అంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించేది. మన ఊరు, మన జిల్లా, మన పేరు మా ఊడే మా జిల్లా అని చెప్పుకునేటప్పటికి హ్యాపీ అండి. అక్కడ నుంచి ఉంటుంది కదా, ఇంకా నవ్విద్దామని ఫిక్స్ అయిపోయాను. ఎంత తెలివైనడురా. దాని పాపం చాలా కామ్గా కూర్చుంది ఇప్పటిదాకా మీరు మాట్లాడదాకా. ఒక స్కిట్ నాకు ఏదైనా లైవ్ లో పర్ఫామ్ చేస్తారా? ఎస్, ఏదన్నా ఒక కాన్వర్సేషన్ మీది. అంటే తాలిబొట్టు గురించి రీసెంట్గా అది వైరల్ అయిందంటే రాసాము, అది చేస్తాం. యా, రైట్, రెడీ. ఏమండి, తాయెత్తు కట్టుకుంటే దయ్యాలు పోతాయి అంట కదా? తాయెత్తు కట్టుకుంటే దయ్యాలు పోతాయి, మరి దయ్యాలు రావాలంటే తాయలు కట్టాలి. ఎంత మాట అన్నారు అసలు. తాళి కడితే ఇలాంటి అంతమంది దయ్యాలు వస్తుంటాయి. బా వద్దులేండి, ఇంకా ఏదో అనేసి మళ్ళీ ఐస్ పోయడం ఒకటి దాని మీద. హర్ట్ అయ్యారా మీరు దానికి? లేదు. ఎందుకు హట్టు, నా పని నేను చేస్తాను కదా అన్నట్టుంది పరిస్థితి. హర్ట్ ఏం అవ్వలేదా? ఎవరు తను ఇబ్బంది ఏం పడలేదా? మీరు ఏం అన్నారండి మిమ్మల్ని కాదు, భార్యలందరినీ దెయ్యాలన్నారు. మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు? కరెక్టే కదా, ఉన్నమాట అన్నాడు, తప్పేమో. ఏదో పని చేసేది కాక జవాబిస్తావు. అప్పుడు భర్తలు మగ దెయ్యాలు అలా అనుకుని మనం సాటిస్ఫై అవ్వాలన్నమాట. రైట్. సో మీ ఇద్దరికి బాగా ఫేవరెట్ స్కిట్ ఏది? మీ ఇద్దరికి బాగా నచ్చింది? అది చిన్నది కాదండి, చాలా పెద్ద స్కిట్ ఒకటి. బాగా చెప్పారు సార్. ఇప్పుడు చెయ్యొద్దు కానీ చెప్పండి. బాయ్య క్యారెక్టర్ చేస్తాను అనమాట. అందులో నేను మా ఫ్రెండ్ పరమేశ్, ఆర్య, ఇంకా రవి అని వాళ్ళతో మేము చేస్తాం అనమాట. ఒకడు మొత్తం వాళ్ళను కూడా అదే టైప్లో ఎలా మార్చేస్తాడు అని దానికైతే మేము చాలాసార్లు చూసి నవ్వుకున్నాము. అంటే నవ్వుకుంటాం, ఇలా చెయ్యాలి, ఇలా నవ్వించాలి అనే ఫీలింగ్ తెచ్చిన వీడియో అయితే అదే యూట్యూబ్లో. సుష్మిత, ముందు మీరు మ్యారేజ్ అవ్వక ముందు ఆయన వీడియోస్ చూసేవాళ్ళ? అప్పుడు అనిపించిందా ఈయన పెళ్లి చేసుకుంటానని ఏమన్నా ఆలోచన?
లేదు. ఏం లేదు, ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకున్నారు మీరు. సెలబ్రిటీ అనే ఫీలింగ్ అయితే నాకు ఎలాగో భయం అనిపిస్తుంది అసలు. మళ్ళీ చెప్పు. సెలబ్రిటీ అనే ఫీలింగ్ అయితే నాకు ఎలాగో భయం అనిపిస్తుంది అసలు. ఎందుకు భయం? బరువుగా Celebrity ఉందా? అంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు కదా, మనం కాదని చెప్పి. పాపులర్ అయ్యారుగా, మీకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారుగా, ఫాలోవర్స్ ఉన్నారుగా, ఇవన్నీ ఊరికే రావు. ఎవరైనా మామూలుగా ఫ్యాన్ అని అనుకున్నంటే నాకు నచ్చదు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అండ్ నేను ఫ్యాన్ కాదు, ఏదో మన ఫ్యామిలీ మెంబర్ లేకపోతే అంటే కొనేసి అనుకోండి. అలా అనిపిస్తుంది. ఎవరు ఫ్యాన్ గా ఉండొద్దు, మనం అందరం అన్నదమ్ముల ఆ టైప్ అని ఫీలింగ్ ఉంటుంది అంతే. బట్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అంతమంది ఉన్నారు లక్షల్లో, అంటే అది మామూలు విషయం కాదు. ఏమనిపిస్తుంది అంటే ముందు లైఫ్ చూసినప్పుడు ఇప్పుడున్న లైఫ్ కి? ముందు కంటే వీళ్ళంత మందిని చూసిన తర్వాత అన్నయ్య మీ వీడియోలు బాగుంటాయి, తమ్ముడు మీ వీడియో సూపర్ అది ఇది అనేటప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఇంత మంచి అభిమానం సంపాదించుకున్న తర్వాత మన లైఫ్లో ఒకవేళ మైనస్లు ఏమున్నా కానీ అవి సరి చేసుకుని ఇంకా వీళ్ళ అభిమానానికి తగ్గట్టు మంచి బ్రతకాలి కానీ ఇంకా తక్కువగా ఉండకూడదు. వీళ్ళ అభిమానాన్ని ఇంకా అలా దాచుకోవాలనిపిస్తుంటుంది నాకైతే. ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఏమంటే రెస్పాన్సిబిలిటీ అదే నిజంగా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నార్మల్గా అయితే వీడియోల్లో ఒకలాగా ఉండడం, బయట ఒకలాగా ఉండడం వాళ్ళకి నాకు ఇష్టం ఉండదు. ఏమైనా ఒకవేళ మైనస్లు అంటే మామూలుగా నా వీడియోలో తప్పు ఏమనంటే క్షమించమని నేను అడుగుతుంటాను వీడియోస్లో. బట్ మామూలుగా మీ పరంగా కూడా అడుగుతాను, నా వీడియోలో ఒకవేళ తప్పు ఉంటే క్షమించండి, ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే ఇవి సరి చేసుకుని చెప్తే నేను సరి చేసుకోవడానికి సిద్ధమైపోతాను. అంతేగాని దానికి ఆర్గ్యూ చేయడం ఏం లేదు. సూపర్ గా చెప్పావయ్యా. ఎందుకంటే వాళ్ళందరూ దేవుడి దయ వల్ల, వాళ్ళందరి అభిమానం వల్ల హ్యాపీగా ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? అందరూ మనోళ్ళే, క్షమించేస్తారు, తప్పే ఉంది. అదే అడిగారు కదా. రైట్. మరి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగా వెళ్తాయి? ఈ ఐడియా ఏమైనా ఉంటుందా, ఇలా చేద్దాం అని ముందే ఏమైనా స్కెచ్ ప్లాన్ వేసుకుంటారా మీరు? నార్మల్గా ఏంటంటే నా ఎజెండా ఒకటే, నవ్వించాలని. రెండోది ఏంటంటే మనము నవ్వుతూ పాటు సమాజంలో ఏం లోపాలు ఉన్నాయో అంటే మనం చెప్పగానే ఎవరు మారిపోరు, కాకపోతే మనం ఏదైనా సూటుగా ఏదో నీతులు చెప్తే ఎవరు నమ్మరు. కానీ మనం ఏదైనా నవ్విస్తూ ఏదైనా చెప్పామనుకో, ఆ నవ్వుతూ పాటు ఇది నిజమే కదా అని ఒక ఫీలింగ్ అక్కడ అయితే చాలు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? మనం సమాజానికి ఎంత పెట్టేంత దమ్ము మనకు లేకపోయినా కనీసం మన వాళ్ళని తోటు ఆ మాటతోనైనా కానీ ప్రేమించాలి, లేకపోతే ఇది తెలియజేయాలి ఏదైనా ఉంటే అనే ఫీలింగ్ అనమాట. ఒరే నీ ఫేస్ కి ఎంత ఎమోషన్ అవసరం ఏంట్రా? ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అంతే. సమాజంలో మనం ఈ భూమి పైన పుట్టాం కాబట్టి చిన్న ఒక బాధ్యతగా ఇది ఇలాగైతే బాగుంటుందేమో, అంతేగాని రుద్దడమేం కాదు. ఇలా ఉండండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఎదుటి వాళ్ళకి హాని కలగకూడదు మన వల్ల అనే ఉద్దేశం. వీడియోల ద్వారా ఇవ్వాలనేది, అటువంటి మెసేజ్లు ఇవ్వాలనేది మా ఉద్దేశం. పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. మీ పెళ్లి ముచ్చట్లు చెప్పండి. ఎలా, అసలు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఇది ఒక లవ్ అండ్ అరేంజ్ లాంటిది. అయినా నీ ఫేస్ కి లవ్ ఏంట్రా? అబ్బా, అసలు ఎందుకు అంత నిరుత్సాహంగా చెప్పారంటే మీరు, ఏదో లవ్ కమ్ అరేంజ్డ్ లాంటిది అని? కాదండి, అదేంటంటే నేను మా మామయ్య ఒక అతను ఉన్నారు, మేనమామ అవుతాడు, కొంచెం దగ్గర బంధువు అనమాట. ఓకే ఓకే. వాళ్ళ కూతురు మ్యారేజ్కి మేము మా పక్కూరు వెళ్ళామన్నమాట. ఆ మ్యారేజ్కి మేము వెళ్ళేటప్పుడు ఇదేదో అది ప్రియమని వెంకటేష్ గారి సినిమాలో లాగా అక్కడ చూశాను అనమాట నేను. ఏం కహానీలు చెప్తున్నారా? ఈమె మేడ మీద అక్కడ నుంచి పెళ్లి వేడుకలు అన్ని చూస్తుంది. ఆ టిక్ టాక్స్ అంత వచ్చాడు అని అక్కడ అందరూ అనుకుంటున్నారు. నేను నాకు అలవాటు నేను ఎక్కడికైనా వస్తే అలా అడుగుతారని చెప్పి అందరు మేడల మీద నుంచి చూస్తున్నారు. ఈమె కూడా చూసింది అలాగా. 4-5 ముసలోళ్ళ మధ్యలో కనిపించింది. ఎవరు ముసలి అనుకున్నాను, తర్వాత తెలిసింది కుర్రదని. అమ్మా దేవుడా. ఓకే. అయితే చూసిన తర్వాత మీకు 1000 వయలిన్లు మోగడం అలాగే ఆల్రెడీ ముందు మోగిపోయాయి చాలా. అంటే ఇంతకు ముందు చిన్న లవ్ స్టోరీలు అలాంటివి నడుస్తాయి కదా, ఆ టైప్ ఆఫ్ లో ఒక అమ్మాయిని నేను అప్పుడు లవ్ చేశాను. అంటే లవ్ చేసాం కానీ కాకపోతే ఏంటంటే మనకి కుదరక, అంటే వన్ సైడ్ లవ్, తను కూడా లవ్ చేశారా? 2 సైడ్ లవ్ లాంటిదే కానీ క్యాస్ట్లు ఇంటర్ క్యాస్ట్లు అలాంటివన్నీ ఉంటాయి కదా, అలా దీనివల్ల
ఇది అయిపోయి అప్పటి నుంచి లవ్వుల మీద పెద్ద ఇది లేదు. బాగా చెప్పారు సార్. దాపరికం ఏముండదు. ఇందాక అన్నారు కదా అదే ఇక్కడ ఒకలాగా పక్కన ఒకలా ఉండను నేను అని. అదే ఆ విధంగా ఏంటంటే తినని చూసిన తర్వాత ఏం మాగలేదు. కాకపోతే నాకు ఒక ఉద్దేశం అనేది ఉన్నది. ఎందుకంటే ఒకసారి మనం దెబ్బ అయిపోయాక రెండోసారి అడుగు కరెక్ట్గా వేయాలనిపింది. ఆ కెరీర్ని చూద్దాం, మంచి అమ్మాయిలు ఉంటారు, అందరూ బాగుంటారు, కానీ చూసిన వాళ్ళు అందరూని ఇచ్చేయలేం కదా అనే ఫీలింగ్తో. ఇంతకీ ప్రపోజ్ ఎక్కడ చేశారు? కింద నుంచి పైకే చేశారా, కిందకి వచ్చారు? ప్రపోజ్ అంటే అక్కడ చూసేసాము, అక్కడికి ఎండ్ అయిపోయింది. ఆమె అక్కడ చూసింది, నేను చూశాను, అలా అనుకున్నారు. ఆ సంతు వచ్చాడు అని చూశారు, వెళ్ళిపోయారు. అక్కడికి ఒక 6-7 నెలల తర్వాత అనుకుంటాను. ఓ అంత గ్యాప్. తను ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్, హాయ్ అండి సంతు గారు బాగున్నారా. నేను అది కూడా చూడలేదు అసలు. ఆ తర్వాత ఎప్పుడో 1 వీక్ తర్వాత ఎప్పుడో చూసేటప్పుడు ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి ఎవరు, నేనండి మీరు ఒక పెళ్ళికి వచ్చారు, అక్కడ మీ మేడ మీద నుంచి చూసాము అని. ఓహో ఈ అమ్మాయి అనుకున్నాను. రిప్లై ఇచ్చాను, బాగున్నారా అని. బాగున్నామండి, మీ ఫ్యాన్ అండి, అసలు మీ వీడియోస్ మా ఫ్యామిలీ మొత్తం చూస్తారు. థ్యాంక్ యూ అండి అని. ఆ తర్వాత అనమాట కొరదనం బాలేదా సరేలే అని చెప్పి అప్పటి నుంచి మెసేజ్ ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ 1-2 సార్లు పెట్టిన తర్వాత నేను నార్మల్గా ఏంటంటే అమ్మాయి బాగుంది, చక్కగా కదా, వీళ్ళు ఒకసారి అడుగుదామా మనము మ్యారేజ్ చేసుకుంటావా అని అనుకుని డైరెక్ట్గా. లవ్ ప్రపోజల్ మాత్రం అడగలేదు, మ్యారేజ్ చేసుకుంటారని డైరెక్ట్గా అడుగుదామని ఫిక్స్ అయిపోయాను. ఓకే, నేను అడిగాను మ్యారేజ్ చేసుకుంటావా నన్ను అని అనుకో. నువ్వు అలా డైరెక్ట్ గా అడిగేస్తుంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను మ్యారేజ్ చేసుకోనండి. ఆల్రెడీ నాకు సిస్టర్స్ అంతే 3 అనమాట. వీళ్ళు అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయినా నాకు ఇంకా 5 years పడద్ది, నేను బాగా చదువుకొని అప్పుడు చేసుకుంటున్నాను అన్నది అనమాట. అవునా సరేలేండి అని అనుకుని ఇంక మాట్లాడడం మానేశాను. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఏంటండి మెసేజ్ కూడా చేయట్లేదా? మ్యారేజ్ అంటే నాపై మీరు బాగున్నారు, సరేలే మ్యారేజ్కి మీరు ఓకే అంటే పెద్దోళ్ళు నొప్పించి పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే మరి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ మా అమ్మలు మెసేజ్లు ఎందుకండి వద్దని నేను ఆపేసాను. మానే అని చెప్పేసి ఆమె ఆపేసాను. అయిపోయింది, తగ్గలేదు అసలు. అక్కడికి ఒక 3 నెలల తర్వాత నేను అదే మా మేనమామ అన్నాను కదా, వాళ్ళ కూతురికి ఇచ్చిన వాళ్ళ అత్తయ్య అని వస్తే నేను ఆమెని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. అదే ఇల్లు కదా ఎదురెదురుగా. ఓకే, వీళ్ళు అప్పుడు మెసేజ్లు అన్నారనమాట, మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం మిమ్మల్ని మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చూడాలనుకుంటున్నారండి, మీరు మాకు కాల్ చేయండి అని అన్నారు. ఆమె అనమాట నాకు అన్నది, అరే సంతు మన ఇంటి ఎదురుగా లక్ష్మి అని పిల్ల ఉంది, సుస్మిత, ఇప్పుడు జాతకం పేరు సుస్మిత కానీ ముందు లక్ష్మి అనమాట. ఆ పిల్ల అయితే నీకు భలే సెట్ అయిపోతుంది అనుకున్నాను. ఆ పిల్ల నాకు తెలుసు అని అనుకున్నాను. కానీ వద్దులే, ఎందుకు అంటే ఆమెకు పెద్ద పొగరు, ఎందుకు మనం ఊరికే బతిమ దానిలోకి వచ్చేసాను అనమాట. నేను మెసేజ్ పెట్టలేదు, తను పెట్టలేదు, మరి ఇంకెందుకు అని ఆ టైప్లో మాట్లాడాను. అయినా కానీ మీ ఊరు వచ్చేటప్పుడు కాల్ చేయమన్నా చూడడానికి కానీ చేస్తాను అనుకొని చెప్పి నేనే చేశాను కాల్. మీ మేడ మీదకి వచ్చానండి, నీ వచ్చాను, మీరు బయటకు రావచ్చాను అన్నాను నేను. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు చూడడానికి. మేడం వచ్చారు, చూసారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి చెప్పారు, మా ఇంటికి కూడా మీరు ఒకసారి రండి అని. ఆ రోజు ఈవినింగ్ అనమాట, సరే ఇంకెప్పుడైనా వస్తానండి అని అన్నాను. ఆ రోజు ఈవినింగ్ మెసేజ్ పెట్టింది, వెళ్ళిపోయారా ఇంటికేనా. నేను వెళ్ళిపోయాను, కానీ ఏమంటావు పెళ్లి చేసుకుంటావా. అయినా నీ ఫేస్కి లవ్ ఏంట్రా, అమ్మాయి నేను లవ్ చేద్దా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను మెసేజ్ అనా. అయితే మా అమ్మ వాళ్ళకి ఒకసారి అడగండి అన్న. అప్పుడు దూరం నుంచి చూశారు కదా, ఈసారి దగ్గర నుంచి చూశారు, కొంచెం మనసుకి సరేలే పెద్దోళ్ళని ఒప్పిద్దామనే టైప్లో అనుకుందేమో. మా అమ్మ నాన్నకి అడగండి. నెక్స్ట్ రోజే వస్తానని చెప్పి నెక్స్ట్ రోజు వెళ్ళాను అనమాట. నేను వాళ్ళ అమ్మగారికి చెప్పాను, ఇలా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మీ వీడియోలు బాగుంటాయండి అని వాళ్ళందరూ చెప్పిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత నేను డైరెక్ట్గా, నాకు మొహమాటం ఉండదు, ఎందుకంటే చాలా సినిమాల్లో చూసి బోర్ కొట్టేసింది. ఏదైనా మనం లవ్ చేసినా లేకపోతే పెళ్లి చేసుకున్న అమ్మాయి చెప్పకపోతే లేట్ అయిపోద్ది అని చెప్పి, ఏం కహానీలు చెప్తున్నారా, మీ అమ్మాయి బాగుందండి, నాకు బాగా సెట్ అవుతుంది, మా అమ్మలకు చెప్తాను, మీరు ఒప్పుకుంటారా పెళ్లి చేసేసుకుంటున్నా. ఆమె షాక్ అయింది. ఏంటి బాబు మరి చీప్గా. తమ్ముడు మా ఆయనకి అడుగుదామని. అయితే ఇప్పుడు రావాలా, నెక్స్ట్ మళ్ళీ ఒక డేట్ చెప్పారు. మళ్ళీ ఆ డేట్కి నేను వెళ్ళాను, వెళ్ళి అడిగాను,
రైట్. వాళ్ళ నాన్నగారికి ముందు నుంచే చూస్తున్నారు, అబ్బాయి మంచిగా ఉన్నాడు కదా, ఇద్దరు బాగుంటారు అని అనుకొని చెప్పి వాళ్ళు సరే అనుకొని చెప్పి వీళ్ళ నానమ్మ వాళ్ళకి అడుగుతామని అని చెప్పారు. అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నాకు ఒక రోజు. వాళ్ళు చూసారు, వాళ్ళు చూసినా కుర్రోడు బాగున్నాడు, ఇద్దరు ఈడు జోడు బాగుంటారు, చేసేద్దాం. అప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పాను, ఇలా పలానా ఒక దగ్గర అమ్మాయి ఉన్నది, మీరు వెళ్ళండి, అడగండి, పెద్దలందరూ మాట్లాడి చేసుకున్నాం. ఆ తర్వాత అందరూ ఒప్పుకున్నారు, నా జీవితం అయిపోయింది. ఇంకా జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అర్రే కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, తను ఎంటర్ అయిన తర్వాత నా లైఫ్ 2 months అయింది, కాకపోతే మేము పరిచయమే 6 months నుంచి. కాబట్టి ఎప్పుడు నా లైఫ్లో తను పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు అనేటప్పుడే మా పెళ్ళి సగం అయినట్టు అనే ఫీలింగ్తో అప్పటి నుంచి మొత్తం నా లైఫ్ మొత్తం హ్యాపీసే. ఇంట్లో కూడా ఇలాగ కామ్గా ఉంటారా ఎవరు? సుష్మిత గారు. ఏదైనా నటిస్తున్నారు, అలాగే జనాలు చూస్తారు. మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చినట్టున్నారే. ట్రైనింగ్ ఏం లేదు, నార్మల్ నేను ఫుల్ మొత్తం నేనే మాట్లాడుతాను, నువ్వేం మాట్లాడకు, ఏమన్నా మీరు మాట్లాడరండి అని అంటే నువ్వు ఒక స్మైల్ ఇవ్వు సరిపోతుందని చెప్పారా? ఏం లేదా? తక్కువ మాట్లాడతారా మామూలుగా? వీడియోస్ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసిన ఎవరైనా అడుగుతారా? మాట్లాడితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వీడియోలు చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ మాటలు ఉండాలి. ఒక వీడియో అయితే ఎక్కువ సార్లు చేస్తుంది, మాటలు సిగ్గుపడిపోతుంది చేయడానికి అనమాట. ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారు ఒక వీడియో చేయటానికి? నేనే. మీరేనా? టేక్స్ ఎక్కువ వస్తాయా? ఓకే. కోపం ఎవరికి వస్తుంది ఇద్దరిలో? నాకే వస్తుంది. ఫస్ట్ కూల్ అయ్యేది ఎవరు? మళ్ళీ కోపం వచ్చినా కానీ నేనే అయిపోతాను, కూల్ అయిపోతుంది. అవ్వక తప్పదు కదా, లేకపోతే గరిటెలు, ఇంకోవైపు సామాన్లు, భరతనాట్యాలు చేస్తాయి ఇంట్లో, అన్ని డాన్స్ చేస్తూ ఉంటాయి. ఎదురయ్యాయా అలాంటి పరిస్థితులు 2 నెలలు? అబ్బా, ఆయన బాధపడుతున్నారు, అందుకైనా మీరు చెయ్యాలి. ఓకేనా? అంటే మేము నార్మల్గా చాలామంది అండర్స్టాండింగ్ ఉండాలి లైఫ్ అంటే అది ఇది అనుకుని చాలామంది చూసాం కదా, మేము ముందే అనుకున్నాం ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఒకరికొకరు ప్రపంచం అయిపోవాలి. ఒకవేళ భార్య భర్తలు అన్నాక అవి వస్తాయి, చాలామంది లైఫ్లో చూసి చూసి మనకు అర్థమైపోతుంది కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా కోపమైనా కానీ అది కొన్ని గంటల్లోపే ఒక ఒప్పందం చేసుకున్నారన్నమాట. కానీ కోపం వచ్చే పరిస్థితులు కూడా ఏమి లేవు, ఎంతసేపు ఫన్ కామెడీ, మనకి ఇక్కడే టైం సరిపోద్ది. మీరు మామూలుగానే ఇట్లా మాట్లాడతారా? ఫన్నీగా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా ఇంట్లో కానీ? ఇంట్లో కానీ. ఛానల్ మానిటైజ్ చాలా రోజులు అయినట్టుంది కదా? చాలా రోజులు లేదండి, 1 year అవుతుంది. అంతేనా? 365 రోజులు అయింది కదా 1 year అంటే కనీసం. అవును, అంతే, ఎక్కువ అయితే. ఫస్ట్ సంపాదన ఎంత? 47,000 అండి. ఫస్ట్ 1 month యూట్యూబ్ లో ఫస్ట్ మంత్. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు నెలకి? ఇప్పుడు పర్లేదండి, పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. అంటే రీసెంట్ గా నేను సంపాదించే టైంకి వచ్చేటప్పటికి అప్పటి వరకు పెద్ద సంపాదన ఏం లేదు నా వెనకాల. ఇప్పుడు వచ్చినా కానీ ఆ ఉన్న మైనస్ని పోడ్చడానికి సరిపోయింది అనమాట. ఓకే. ఇప్పుడు వచ్చే సంపద రీసెంట్గా మ్యారేజ్ అవి చేసుకున్నాను, ఇంకా కొంతమందికి మధ్యలో ఉండి మనీ ఇవ్వడాల్లో కొంచెం ఫెయిల్ అయ్యాను, దానివల్ల కొంచెం మైనస్ అయ్యాను. అవి సెట్ చేసేటప్పటికే సరిపోయింది. ఇప్పటికైతే మాత్రం ఓకే, హ్యాపీగా ఉంది. అంటే నేను చేసిన ఫాల్ట్ కాబట్టి నేనే దాన్ని కవర్ చేస్తున్నాను, అది కూడా అయిపోయింది. కొంచెం ఉంది, అది కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. ఇప్పుడు మీకు ఎర్నింగ్, మీ జీవనాధారం అంటే ఇంకా వీడియోస్ చేయటమేనా, ఇంకా వేరే వర్క్ ఏమైనా? ప్రెజెంట్ అయితే వీడియోస్ మీదే నేను రన్ అవుతున్నానండి, ఎందుకంటే నేను దీనిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్తే ఇది చేయలేము. యూట్యూబ్ అనేది తెలిసిందే మనకి, దానిపైన అంతా మనము స్కిట్లు కూడా ఏవైనా నేనే రాసుకోవాలి, నేనే చేసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఈ సోషల్ మీడియా మీద ఎవరైనా సంపాదిస్తే వీళ్ళకి ఏం పనే పాట అంటారు, కానీ మనం ఎంత వర్క్ చేయాలి చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్క నైట్ నిద్ర ఉండదు, ఏదైనా రాసుకోవాలంటే ఇది చేయాలి ఇలా చేయాలని. అంతకు తోడు చేసేదాకా నిద్ర పట్టదు. ఒకవేళ మేబీ మనం చేసే వీడియోలు ఇంకెవరైనా చేసేసినా, ఆ థాట్స్ ఇంకెవరు చేసినా, అది కొంచెం బాధ అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ వచ్చిందా మీకు? నేను అనుకున్న థాట్ సర్వసాధారణంగా ఎవరికి రావా? నేచురల్ స్టార్ తిరు అని ఒక అతను అన్నాడు. అవును, ఆయనకి నాకు ఆలోచనలు దగ్గర ఉంటాయి.
ఆయనవి నావే కలిసే నాకు తెలిసి. ఓకే. కానీ ఆయన ఒక డిఫరెంట్ వేలో చేస్తే నేను ఒక డిఫరెంట్ వేలో తప్ప మెసేజ్ ఒకటే కానీ చూపించే విధానం వేరు. అంత తప్ప ఆయన తప్ప ఎవరు చీటింగ్ కొట్టలేరు ఏదైనా చేస్తే. మాక్సిమం మీరేంటంటే మాటలతోనే వెళ్ళిపోతుంది వీడియో. మాటలకే చాలా మంది ఫిదా అయిపోయారు కూడా. ఎంతసేపు కూడా తమ్ముడు నువ్వు మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుంది అంటే నేను అదే ఫిక్స్ అయ్యాను. ఈ సమాజంలో నేను పెట్టే స్థాయి ఉంటే ఒక రేంజ్లో పెట్టుకెళ్ళిపోతాను. పెట్టే స్థాయి నాకు లేనప్పుడు నేను మనస్ఫూర్తిగా నవ్వించగలిగే అది ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వించడానికి ప్రయత్నిస్తాను. అదే కాన్సెప్ట్ అంత, ఇంకేం లేదు. మరి ఒక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు ఒక్కలే ఇంతకు ముందు చేసేవాళ్ళు, ఇప్పుడు వైఫ్తో పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత రకరకాల మనుషులు ఉన్నారు. సో ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అందరికీ. అందరూ పాజిటివ్గా మాట్లాడతారనే ఉండదు. సో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని ఎలా ఫేస్ చేస్తారు? నెగిటివ్ కామెంట్స్ గురించి నేనేం ఫీల్ అయ్యానంటే, తనని నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏంటంటే, తను అంటే ఒక వైఫ్ భార్యకి ఎలా సపోర్ట్ చేయాలో దాన్ని నేర్పించడానికి, అంతే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కొట్టుకొని తిట్టుకోవడం కాకుండా సంతోషంగా ఉండగలుగుతారు అనే ఏదో అంటారు కదా. వీళ్ళని చూసి కొంతమంది మమ్మల్ని చూసి ఎవరైనా వీళ్ళు ఎంత బాగున్నారు, ఇలా మనం ఉండొచ్చు కదా అని వాళ్ళు ఒకవేళ ఏమైనా ఉంటే మనల్ని చూసి మారేలాగా మనం అలా చేయాలనిపిస్తుంది. కానీ మిమ్మల్ని తిట్టిన సందర్భం ఏది? ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెట్టారా? ఒకరు అన్నారు ఏంటంటే, ఏంట్రా పిల్లని కూడా తెచ్చేసావా సోషల్ మీడియాలోకి అని అనుకో. అంటే నేను అన్నాను, వేరే వాడు పిల్లని నేను తేలేదండి, నా పిల్లని నేను తెచ్చుకున్నాను. అదైనా కానీ నేను ఏమైనా నవ్వించడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంతే తప్ప నేనేమి తప్పుగా లేకపోతే ఇంకొకలా యూజ్ చేయట్లేదు కదా. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు నేను ఎందుకు సమాజంలో నా వైఫ్ కూడా నాతో ఏదో చిన్న వీడియోలకు నవ్వించడానికి పెట్టానని. అంటే ఎదుటి వాళ్ళు కూడా మనం ఫన్నీగా ఉండాలా, మన భార్య మనకంటే ఏమో తక్కువ కాదు కదా. తక్కువ కాదు, ఎందుకు తక్కువ? భార్య తక్కువ, ఇది ఒంటరి ఇంట్లో ఉండాలా, భార్య అంటే బానిస కాదు, అలా చూపించాలని నేను అనుకోలేదు. నాకెంత ఇది ఉందో నా వైఫ్కి నా తిన్న అంతే ప్రయారిటీ ఉంది. అది నేను ఫిక్స్ అయిపోయాను. ఎవరేమనుకుంటారో నాకు సంబంధం లేదు. బాధపడలేదా ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ చూసి? ఎప్పుడూ బాధపడలేదు. మాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ తిరు అన్న. ఇప్పుడు యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు కదా, ఎవరెవరు మీకు బెస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు? బెస్ట్ వచ్చేటప్పుడు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. యాదగిరి, పరమేష్, రవి అని వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ మాకు. బయట ఈ సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటే తిరు అన్న, వెంకట కళ్యాణ్ గారు, శ్రీకాంత్ అన్న అంటే మమ్మల్ని అంటే ఎక్కువ పరిచయం లేదు, వీళ్ళు మాత్రం ఎక్కువగా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక అబ్బాయి యోగి అని ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా మా ఫ్రెండ్ అని. ఇంకా ఉన్నారు వాళ్ళు అనమాట. ఏంటంటే కొంచెం సపోర్టివ్ అనమాట. మీరు ఇవి చేస్తే బాగుంటుంది, అవి చేస్తే బాగుంటుంది చెప్తారా? అట్లా చెప్తారు. బ్యాడ్ కామెంట్లు పట్టించుకోవద్దు అంటారు. ఎందుకంటే తీసుకోవాలి మనం అసలు సూపర్ శ్రీను అనే ఒక అన్న ఉన్నాడు, యూట్యూబర్. ఆయన కూడా ఆ అన్న అయితే అంటాడు అసలు బ్యాడ్ కామెంట్ చూడొద్దు అంటాడు. ఒకళ్ళు చూస్తే డిలీట్ చేసే అంటాడు. వాళ్ళకి నువ్వు రిప్లై ఇచ్చామంటే వాళ్ళు ఇంకా రచ్చ చేస్తారంట. 1కి 100 మాటలు మనం సమాధానం ఇవ్వకూడదు. టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు, ముందుకెళ్ళిపోవడం. వాళ్ళు కూడా చక్కగా శ్రీకాకుళం సూపర్ చేస్తారు. ట్రై చేస్తారు. రాజం వాళ్ళు. అవును, మాట్లాడాం వాళ్ళతో కూడా వచ్చారు ఒకసారి. రైట్. మరి ఇప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ మీరు ఇలా చేస్తున్నారు కదా అని ఏమైనా అడుగుతారా మిమ్మల్ని? లేదు, ఫన్నీగా ఉంటాయి అంటారు, నవ్విస్తారు అందరినీ అంటారు అంతే. ఇప్పుడన్నా బాధ పెట్టినట్టు అనడం అలాంటి ఏం లేదు. మాట్లాడతారా పక్కన వాళ్ళతో? మాట్లాడతా. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర, మీ లేడీస్ గ్రూప్? చాలా మంది ఉన్నారు. అదే ఎంతమంది అంటే ఇక్కడ లేరు, మా ఊర్లో ఉన్నారు. ఊర్లో. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళేమంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? ఇక్కడ నాకు ఎవరు తెలియదు, ఇంకా ఎవరు తెలీదా? అదే చెప్పానని అసలు బయటికి కూడా వెళ్ళదేమో పాపం. లేదు, అంటే ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు తక్కువ. 1 month అయిందన్నారు. రైట్. పరిచయం అంత వేగంగా కూడా పరిచయం అవ్వదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, కొంచెం టైం పడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంది ఎక్కువగా. కాంటాక్ట్ నెంబర్లు కూడా ఎక్కువ ఉండవు, కొన్నే ఉంటాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు. కానీ మాట్లాడదు ఎక్కువగా. నేను మాట్లాడమంటాను, ఎందుకంటే మాట్లాడితే మనకి ఏదైనా చెప్పగలుగుతాము, స్పష్టత ఉండాలి. అడగండి. ఇప్పుడు కొత్త కదా, ఇందాక మీరు అన్నట్టు కొత్త కదా, కొన్ని రోజులైతే అసలు టాలెంట్ ఆపవే అని అనాలి అప్పుడు మీరు చెప్పు మూసుకుని. రైట్. ఏంటి కొత్త విషయాలు వింటున్నాం? జబర్దస్త్కి వెళ్ళారట. జబర్దస్త్ నిన్నే ఆడిషన్ అయింది. ఫస్ట్ టైమా అలాంటి షోస్ కి వెళ్ళటం చూడటం అనేది? అంటే జాతిరత్నాలు షోకి మేము వెళ్ళాము. ఓకే. అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది.
బట్ అది స్టాండప్ కామెడీ, ఇది గ్రూప్ కామెడీ కదా. ఇక్కడికి వచ్చాము, మనకి ఇదైతే బాగా సెట్ అవుతుందని చెప్పి 100% పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా మెచ్చుకున్నారు, సూపర్ అన్నారు. సెలెక్ట్ అవుతారు మీరు? ఇంకా సెలెక్ట్ అయ్యేదా ఇంకా దేవుడి దయ అంతే. అవుతారు నాకు అనిపిస్తోంది, నేను చెప్తున్నాగా అవుతారు. ఆశ అయితే ఉంది, మరి అది ఆశని తృప్తిపరిచేవాడు దేవుడు అని. రిజల్ట్ రాకుండా వస్తుందో లేదో తెలియకుండా ఏం ట్రై చేసినా ఏం లాభం. అసలు ఏమన్నా డైలాగ్లా, మీ ఆయన మామూలుగా మాట్లాడలేదమ్మా. ఇంకా ఎలాంటి షోస్ ఏమైనా వెళ్ళారా? ఇప్పుడు దేనికి వెళ్ళలేదండి. ఇంతకు ముందు టిక్ టాక్ చేసేటప్పుడు 100 ఫాలోవర్స్ 100K ఉన్నారని చెప్పి ఒక అతను ఇంటర్వ్యూ చేశారు మాకు. అప్పుడు అదే ఫస్ట్ నాకు ఒక్కడికి చేశారు, అప్పుడు అదే నా ఇంటర్వ్యూ. ఇప్పటి వరకు నేను అసలు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. పర్వాలేదు, టైం వస్తుంది చూడండి. అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైమే దొరకదు, అలా అయిపోతుంది పరిస్థితి. అలా రావాలనే కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఊరు ఎప్పుడు వెళ్తారు మళ్ళీ? తరచుగా వెళ్తూ ఉంటారా? ఓకే, క్రిస్మస్ కదా. సో స్పెషల్ అకేజన్స్లో మాత్రం వెళ్తూ ఉంటారు. మా క్రిస్మస్ పండుగ ఒకేసారి మాకు. మా సంక్రాంతి అమ్మ నాన్న వాళ్ళు మేమందరం అంటే మనకి ఈ పండుగ ఆ పండుగ అని లేదు. అన్నీ మన గాడ్ అయితే ఫేవరెట్ గాడ్ అని ప్రతి ఒక్కరికి ఎవరికో ఒకరు ఉంటారు. నాకు అలాగే జీసస్ అనమాట. మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళు అన్ని ఈ పండుగలు జరుపుకున్నా అన్నీ మనవే. సో మరి చాలా టైం అయిపోయింది, స్కిట్లు చూపిస్తారా నాకు ఏమైనా? లైవ్ పర్ఫార్మెన్స్ రెండు టక టక చేయండి. ఏమండి, ప్రపంచంలో ప్రమాదకరమైన జంతువు ఏది? ప్రపంచంలో ప్రమాదకరమైన జంతువా? ఇల్లు అద్దంలో చూడే అదే కనిపిస్తుంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు అసలు ఎందుకంటే తనని అలా అంటున్నారు ప్రతిసారి? ఇందాకేమో దెయ్యం అన్నారు, ప్రపంచంలోనే భయంకరమైన జంతువు అంటున్నారు. ఎలా అసలు ఎలా ఒప్పుకుంటారు? ఆమె ఎలా ఫీల్ అవుతుంది చెప్పాలా? నేను జంతువునైతే నువ్వేమైనా మెగాస్టార్ చిరంజీవి అవుతావా? నువ్వు కూడా జంతువు అవుతావా? సూపర్. ఓకే, ఇంకా ఏమండి, మీకు బుర్ర ఉందా? బుర్రంత నీకెందుకు పెళ్లి చేసుకుంటున్నా? మరి ఎదురింటి ఆవిడకి వాళ్ళ ఆయన శారీ కొన్నాడు, మరి నాకు కొనరా? ఎదురింటి ఆవిడకి వాళ్ళ ఆయన శారీ కొన్నాడు, నీకు కొనాలా? పక్కింటి ఆయన బాగా తాగేసి వచ్చి అలా ఆవిడకి తన్నాడు, మరి తనమంటవా? అయిపోయిందా? అయిపోయింది, బాగుంది, నాకు నచ్చింది. ఏంటండి మీరు ఎంతసేపు పాపం ఆమెని ఒక బలిపశువుని చేసేస్తున్నారు, ప్రతి దాంట్లో కూడా తనని అలా అనటం. అంటే మరి అంతే, వేరే వాళ్ళని ఎవరైనా అంటే ఊరుకోరు కదా, అందుకే మీ ఆవిడ మీరు అనుకుంటున్నారు. వేరే వాళ్ళని అంటే ఎవరు ఊరుకోరు నిజంగా. కరెక్టే. భార్య అనుకో మన ఇష్టం ఎన్ని పంచులేని వేయచ్చు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? చాలుస్తే ఇంట్లో చీపురు గట్ల అటు ఇటు లోపల ఊపుకుంటారు కానీ అవన్నీ 4 గోడల మధ్య జరిగే సంభాషణలు, బయటికి చెప్పుకోకూడదు. సంత ఇంకొకటి కూడా చాలా ఫేమస్ స్కిట్ ఉంది కదా మీది, పర్ఫామ్ చేస్తారా? చీపురుతో ఒకటి చేసామా, అది బాగుంటుంది. ఇప్పుడు మీకు ప్రాపర్టీ కావాలా? ప్రాపర్టీ కావాలి అర్జెంట్. ఏమైనా మేము అందించేస్తాం. కళ్ళు మూసుకోండి ఒకసారి, చేతులు ఇలా చాపండి. చూసారా, ఇలా అంటే వచ్చేస్తున్నాయి. ఇది ఏంటంటే దీనికి మాకు చాలా మంచి సంబంధం ఉన్నట్టు. అవును, కానీ వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళండి. రెడీ అండి, చేస్తున్నా చూడండి. రెడీ. చీపురుని ఇలా వాడితే ఇల్లు బాగుంటుంది, అదే మన ఆవిడ తిరగలేసి వాడితే ఆ కాపురం బాగుంటుంది. కానీ ఎదురింటి అంకుల జీవితం ఇంకా బాగుందంట. ఎందుకంట? వాళ్ళ ఆవిడ అప్పడాల కర్ర వాడుద్ది. మీరు చూసారేమిటి అంటే ఒక కన్నేశారనమాట, అంత బాగుంది ఏంటబ్బా ఈయన జీవితం అంటే. మన పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అలానే ఉంటాయండి, అర్థమైపోయింది. సూపర్ గా చెప్పావయ్యా. మా చీపురు మాకు ఇస్తారా? తీసుకెళ్తారా అంత దూరం? ఇదిగోండి, ఇంటి దగ్గర వాడాలి కదా మీరు కూడా. ఇది నాది కాదు, ఆఫీస్ దే. పర్లేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. నో, మేము ఆఫీస్ ప్రాపర్టీ అలా ఇళ్ళ దగ్గర వాడుకోం. జీతం కూడా తీసుకెళ్ళకండి. సూపర్ గా చెప్పావయ్యా. అసలు ఇదే ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతారు, జీతం మరి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. ఎందుకండి మీరు ఊరికి పని చేస్తున్నారేంటి? అంతే కదా మరి. మొన్న కూడా నన్ను ఎవరో ఇలాగే అడిగారు, ఏదో దేని గురించో అడిగితే. భలే మాట్లాడతారు, ఎందుకు ఇస్తారండి జీతాలు? వచ్చాం పని చేసుకుని వెళ్ళిపోవడం అంతే. బాగుందండి, నాకు నచ్చింది. ఎక్కువ టైం పట్టి చాలా ఇబ్బంది పడి చేసిన స్కిట్. అమ్మా ఆకలేస్తుంది, బిర్యానీ పెట్టవా? బిర్యానీ లేదు, ఏం లేదు, చెప్పో. హలో, ఏంట్రా ఇంత పెద్ద ఇల్లు ఉంది, పెద్ద ఇంటిలాగే ఉన్నారు వీళ్ళు, కనీసం మీరు ఫోన్ అంటుంది. అది ఏదో ఒకటి తీసుకుని వస్తాను, మీరు అక్కడ ఉండండి. అమ్మా ఆకలేస్తుందమ్మా, ఏదో ఒకటి వేసి అమ్మా. ఇదిగో అమ్మా, ఈ బిల్డింగ్ మీదేనే? మాదే. అమ్మ ఎంత పెద్ద బిల్డింగా? నీకు అంత పెద్ద ఫోన్ అంటే తప్పలేదు, కానీ మాకు అంత పెద్ద బిల్డింగ్ ఉంటే తప్ప. అమ్మా
మీ ఆయన ఏం చేస్తుంటదమ్మా? నీలాగే అడుక్కుంటూ ఉంటాడు కానీ ఈ ఏరియా కాదు. ఈ ఏరియా కాదంట. అదనమాట నైస్. కానీ అంత పెద్ద ఫోను నైస్, తప్పలేదు, బాగుంది, మాకు నచ్చింది. నైస్. అండ్ ఇంకొక స్పెషల్ సెలబ్రిటీ మీకు సంబంధించి ఒకరిని అడగాలి. కాజల్ గారు ఎలా ఉన్నారు? మా కాజల్ అయితే తన ఏజ్లో ఉండే వాళ్ళందరికీ ఒక ఆదర్శం అనుకోండి. నిజంగా ఇప్పుడు అసలు ఈ ఏజ్లో కూడా ఆమెకు ఒక 80 ఉంటుందండి ఏజ్. అవును, ఆమె కట్టుబొట్టు ఎంత ఒక షుగర్ కానీ ఒక బీపీ కానీ అలాంటివి ఏవి లేవండి. ఎందుకంటే ఎవరి గురించి అది ఇదేనా అంత ఏం పెట్టుకోదు. ఆమె అసలు నా ఛానల్ ఇంత పాపులర్ అవడంలో మా అమ్మమ్మ క్యారెక్టర్ డెఫినెట్గా ఆమె గురించి అందరూ అడుగుతారనమాట. సూపర్. అసలు ప్రతి ఒక్కరు కూడా ఆమెలా కొంచెం సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేనైతే. మా అమ్మమ్మ కూడా చాలా థ్యాంక్స్. ఆ పేరు ఎందుకు పెట్టారు కాజల్ అని? కాజల్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఆ రోజు ఏదో అనుకోకుండా మా కాజల్ అనేసాను నేను. అక్కడ నుంచి కాజల్, మీ కాజల్ బాగుందని జనాలు అందరూ అన్నారు. నేను కూడా అదే పేరు పెట్టేశాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు కూడా మా ఊరు నుంచి మొన్న వచ్చేటప్పుడు ఇక్కడ వరకు కూడా ట్రైన్లో కూడా ఆమెతో సెల్ఫీలు దిగిన వాళ్ళు ఉన్నారు. అబ్బో, ఓకే. అసలు అంత ఆవిడ కూడా సెలబ్రిటీ అయిపోయారు. ఆవిడ వల్ల మీకు ఇంకా పేరు వచ్చింది. ఆమె వల్ల నాకు పేరు వచ్చింది. ఏంటి నెక్స్ట్ ప్లాన్స్, ఎలాంటివి చేద్దామని ఆలోచన? నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మంచి అది మళ్ళీ నవ్వించే వీడియోలే, బట్ మెసేజబుల్గా ఉండాలి. అంటే నెక్స్ట్ జబర్దస్త్ ఇది ఉంది కదా, దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంది నాకైతే. దేవుడి దయ వల్ల అదైతే అటు సైడ్ వెళ్తాను. అలాగే ఇంటి దగ్గర ఈ ఛానల్ని కూడా నలుగురు నవ్విస్తూ మంచి మెసేజబుల్గా ఉండే కామెడీగా మెసేజ్ ఇచ్చే వీడియోలు చేయడమే మా యొక్క టార్గెట్ అనమాట. తిను సజెషన్స్ ఇస్తారా వీడియోస్ చేసేటప్పుడు? ఏమైనా స్క్రిప్ట్లో ఇస్తారు, చెప్తారా? ఏమైనా చెప్తారు. చెప్పే విధానం ఒకటి ఉంటుందా? ఉంటుంది. ఇలా చేయనా. కొంతమంది లేడీస్కి వాళ్ళ ఇబ్బంది పడకుండా ఏమైనా చేయడానికైనా ఆమె సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. నేను కూడా ముందు జాగ్రత్తగా ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పే విధంగా చేస్తాను. ఒకవేళ మిస్ఫైర్ అవుతుంటాయి కొన్నిసార్లు, మరి అవి మన చేతుల్లో లేదు. మళ్ళీ తర్వాత వెంటనే కవర్ చేసుకుంటాం. సంత, మరి ఇప్పటి వరకు లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఏది మీకు? ఈ అమ్మాయి నా లైఫ్లోకి రావడమే. వేస్తారు. ఇంకొక విషయం చెప్పాలి. మా అక్క అంటే నాకు ప్రాణం. మా అమ్మ నాన్న అంటే నా కోసమే బ్రతుకుతున్నారు అంతే. ఎప్పటికైనా కానీ ఒక కారు కొని మా అమ్మ నాన్నని, మా అక్క బావని, మా ఆవిడని తిప్పాలని నా ఉద్దేశం. అది ఒక్కటే ఒక గోల్ ఉందన్నమాట. ఎందుకు బాధపడుతున్నారు? మా అమ్మ నాన్న అంటే నా గురించి సిమెంట్ పని ఎలా ఉంటుందో తెలిసిందే కదా. కష్టపడి ఎంత పెంచారు. ఈ టైం వచ్చేటప్పుడు కూడా వాళ్ళని మనం ఇంకా కష్టపెడుతున్నాం ఏమనిపిస్తుంది. ఇప్పుడు చేస్తున్నారు వర్క్? వదలరు అసలు. హ్యాపీగా ఉన్నాము, పర్లేదు. అన్నీ ఇల్లు ఉన్నది, 1 ఎకరం పొలం ఉన్నది, కొంచెము డబ్బులు, కొంచెం అంటే దీనిలో కాకపోయినా పర్లేదు, కొంచెం మనం హ్యాపీగా ఉన్నాం కదా, కొంచెం మీరు ఇంటి దగ్గర ఉన్నట్టు మేము చూసుకుంటామన్నా కానీ ఉండరు. సండే కూడా మా నాన్న ఉండడు అసలు. పనికి వెళ్ళిపోతాడు నా కొడుకు ఏదో సంపాదించి పెట్టేయాలని చూస్తాడు, కానీ ఆయన మాత్రం సుఖంగా బ్రతుకుతానని చూడ్డు. ఎప్పుడైనా మా నాన్న వాళ్ళకి మంచిగా అంతే కదా. అమ్మ నాన్న మనల్ని ఎటువంటి స్వార్థం లేకుండా ప్రేమించేది ప్రపంచంలో మనల్ని అంటే కనిపించిన దేవుడు మనల్ని ప్రతిక్షణం కాపాడుతుంటే, కనిపిస్తూ మనల్ని కాపాడి మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారంటే అది మన రక్త సంబంధం. ఫస్ట్ మన అమ్మ నాన్న, తర్వాత అక్క. మించి వాళ్ళని మించి ఇంకెవరు అంతే. ఆ ఒక్కటే. ఇంకా లైఫ్లో ఫ్యూచర్లో నా కుటుంబం, నేను చెప్పాను కదంటే నాకు జీసస్ అంటే ఇష్టం. దేవుడు నన్ను మంచిగా చూస్తున్నాడు. దేవుడిని ఆరాధించుకుంటూ హ్యాపీగా నలుగురు నవ్విస్తూ సంతోషంగా వీలైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తూ నాకున్నంతలో సంతోషంగా బ్రతికెళ్ళి అనేదే నా ఉద్దేశం. అంతకు మించి వేరే టార్గెట్ అనేది ఇంక లేదు. సూపర్. మరి బాగా హర్ట్ అయిన డే ఉందా? ఇప్పుడు తలుచుకున్న బాధ అనిపించే రోజు ఏదైనా వీడియోలు ఇవి మనం చేసేటప్పుడు అంటే మనకి మన ఫ్యామిలీ కాదు, బయట మన దగ్గరలో ఎవరైనా ఉన్నవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళే వీడియోకి వేస్ట్ ఫెలో, వీడికి ఇది వీడియోలు ఇలాంటి పనికి మాలిన పనులు తప్ప ఇంకేముండవు అని అనుకుని అన్నారు. అలా అనుకున్నప్పుడు అది విని బాధ అనిపించింది. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు మరి? వాళ్ళు ఇప్పుడు మావాడే కదా, సో అలా ఉంటారు. మావాడే అని చెప్తారు. ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. కారు కొనాలి, అమ్మ నాన్న నాకు అందరినీ తిప్పాలి అందులో. ఓకే, అది మా విష్ కూడా.
Thank you so కష్టపడి much పైకి అండి. వచ్చే వాళ్ళు ఆ కష్టం ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆ. సో మీ సొంత టాలెంట్ని మీరు నమ్ముకున్నారు, మీ మాట ఆ యాసతోనే ఇంతమంది ఫాలోవర్స్ సంపాదించుకున్నారు మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళందరినీ. రైట్. సో చివరిగా ఒక్క మాటలో చెప్పండి సుస్మిత గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు లేవు. బా చాలు, ఇవి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా వచ్చేటువంటి మాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి సుస్మిత చెప్తారు. సుస్మిత తన లైఫ్కి రావడం నా అదృష్టం, మై లక్కీ. చూసారా అడగగానే ఎలా చెప్పారా? అంటే నాకు ఆ మాటల్లో చెప్పలేదండి అది నీలి నీలి ఆకాశం అనే సాంగ్ అంత ఆకాశం అంత ప్రేమ ఉందండి నాకు అసలు. తప్పలేదు అసలు. లైఫ్లో సంతోషమైన రోజులు తను ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయ్యాయి. చెప్పారు కదా. ఈ జీవితం ఉన్నంత వరకు నా భార్యని నా కంటికి రెప్పలా కాచుకోవడం నా బాధ్యత. అంటే భార్య అంటే బానిస కాదు, బాధ్యత. వీడియోలు మాత్రమే అలా చేస్తారు సంతు గారు, బట్ ఆయనకి గుండెల్లో చెప్పలేనంత ప్రేమ ఉందని చెప్పే ప్రయత్నం ఇది. రైట్. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. Thank you. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. త్వరలో ఇంకా మంచి మంచి శుభవార్తలు వినాలి. రైట్. అండ్ అలాగే మీరు ఇంకా ఛానల్ ద్వారా ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది. మీరు అనుకున్న జబర్దస్త్ మీరు అనుకున్నటువంటి గోల్స్ ఇవన్నీ కూడా నెరవేరాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. ఒక మాట. యా చెప్పండి. దయచేసి నా మాటల్లో తప్పులేమని ఉంటే మీ అందరూ మన్నించండి. దయచేసి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఇలా అయినా ఉన్నాం. అండ్ మనందరం బాగుండాలి, బాగుంటాం, బాగుంది, మాకు నచ్చింది. ఎస్ మాకు Thank you. నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.